హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు మన డిస్కషన్ టాపిక్ వచ్చి బెస్ట్ ఎవర్ బుక్స్ ఫర్ తెలుగు లిటరేచర్. యూపీఎస్సి ఎగ్జామినేషన్లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా తీసుకున్న వారికి బెస్ట్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ కానీ సింపుల్గా ఉండే బుక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి అందరూ చదువుతూ ఉన్న ట్రెడిషనల్ బుక్స్ లాంటివి కాదు. ఇవి స్టాండర్డ్గా ఉంటాయి, అట్ వెరీ సింపుల్గా ఉంటాయి. 300+ మార్క్స్ మీకు ఆప్షనల్లో తెచ్చుకోవడానికి స్కోప్ ఉండే బుక్స్ ఇవి ఎలా చదవాలి, ఈ బుక్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నా గురించి, నా పేరు శివాజీ. నేను యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. అలాగే పాస్ట్ 15 years నుండి ఎయిదర్ యూపీఎస్సి ప్రిపరేషన్ ఆర్ మెంటరింగ్ చేస్తూ యూపీఎస్సి డొమైన్లో ఉండడం జరిగింది. సో మన టెలిగ్రామ్ ఛానల్కి తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మనం టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్దాం, టైం వేస్ట్ చేయకుండా. సో ఫస్ట్ వచ్చి పుస్తకలోకం అనంతం. ఎందుకు ఈ మాట అన్నాను నేను అని అంటే, ఇప్పుడు మీరు ఏ రచయిత తీసుకున్నా ఒక పుస్తకం అతను రచిస్తాడు, అతని దృక్పథంతో రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జాషువా గారి గబ్బిలం అనేది మనకి సిలబస్లో ఉంది. దీని మీదే దగ్గర 30+ విమర్శలు. అంటే విమర్శ అంటే దాన్ని ఏదో క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, దాని మీద వ్యాఖ్యానం చేస్తూ 30+ బుక్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి. సో మీరు అన్ని బుక్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది ఆస్పిరెంట్స్ చేస్తున్న తప్పు ఇదే. వాళ్ళు ఎక్కడో వింటారు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కోటికి వెళ్తారు. కోటికి వెళ్ళి బుక్ షాప్లో చూస్తారు, నవోదయ, ప్రజాశక్తి, ఏదో ఒక బుక్ షాప్లో చూసి అక్కడ సిలబస్కి రిలేటెడ్గా ఉన్న బుక్స్ అన్నీ కొనేస్తారు. సో ఆ బుక్స్ అన్నీ కూడా ఇలా సైజు పెరుగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ మీరు యూపీఎస్సి ఓరియంటేషన్లో ఉన్నాయా లేదా, అది ఫస్ట్ టెస్ట్ మనకి. దాని తర్వాత అది సింపుల్గా ఉందా లేదా, అది సెకండ్ టెస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్, స్టాండర్డ్ బుక్కా కాదా, ఈ 3 టెస్టులు కూడా మనం చేసి ఆ బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే కాక ప్రధానంగా ఒక సబ్జెక్ట్కి లేకపోతే ఒక చాప్టర్కి మేజర్గా ఒక ప్రైమరీ సోర్సే ఉండాలి. సో మీరు పుస్తకాలు కలెక్ట్ చేసుకుంటూ ఉంటే మీకు రివిజన్ అనేది డిఫికల్ట్ అవుతుంది. అందువల్ల ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు కొనకండి. బుక్ సెలెక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యూపీఎస్సి తెలుగు లిటరేచర్. బికాజ్ పుస్తకలోకం మన తెలుగులో అనంతంగా ఉంది కాబట్టి. ఈ పాయింట్ క్లియర్ అనుకుంటా కదా మీకు. సో నెక్స్ట్ పాయింట్ మీరు చూస్తే, ఈ పుస్తకాలు దేనికి ఏ పుస్తకం చదవాలి అనే దానికంటే ముందు మీకు సిలబస్ అవగాహన ఉండాలి. సిలబస్ ప్రకారం ఏ డివిజన్కి ఏ పుస్తకం అన్నది మనం సజెస్ట్ చేసుకుంటే బెటర్. సో మీకు సిలబస్ని నేను డిఫరెంట్ డివిజన్ కింద, డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేశాను. దానికి ఈచ్ సెక్షన్కి ఒక ప్రైమరీ సోర్స్, ఒక సెకండరీ సోర్స్ చెప్తాను. దాని తర్వాత మీరు ఈ 2 యూజ్ చేసి మీ ఓన్ నోట్స్ ఎలా చేయాలి, దాని తర్వాత షార్ట్ నోట్స్ ఎలా చేయాలి, ఎగ్జామ్ ముందు రోజు ఎలా రివిజన్ చేయాలి అన్నది కూడా మనం చూద్దాం. సో సిలబస్ డివిజన్ విషయానికి వస్తే, మనకి అందరికీ తెలుసు పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి తెలుగు లిటరేచర్లో. సో పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లోను పేపర్ 2లోను సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సో నేను డివైడ్ చేసినది ఏ విధంగా డివైడ్ చేశాను అంటే, ఆ యొక్క కాన్సెప్ట్స్, ఆ పర్టిక్యులర్ చాప్టర్లో కవర్ అయ్యే కాన్సెప్ట్స్ ఆధారంగా చేసుకొని డివిజన్ చేయడం జరిగింది. సెక్షన్ ఏ చూసుకుంటే 1 to 3 చాప్టర్స్ అనేది ఒక సెక్షన్ కింద, ఒక పార్ట్ కింద. 4, 5, 6, 8 చాప్టర్స్ అనేది ఇంకొక పార్ట్ కింద. 7th చాప్టర్ అనేది ఇంకొక పార్ట్ కింద డివైడ్ చేశాను. సో ఇవి ఏ చాప్టర్స్ అన్నది మనం ఒకసారి సిలబస్లో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 కూడా ఒక పార్ట్ అన్నాను కదా, చూడండి. ఇవన్నీ కూడా లింగ్విస్టిక్స్, కోర్ లింగ్విస్టిక్స్, లాంగ్వేజ్ ఎలా ఎవాల్యుయేషన్ అయ్యింది అన్నది ఈ 3 కూడా కవర్ అవుతుంది. తరువాత 4, 5, 6, 7, 8 వీటిలో 7th తప్ప మిగిలినవన్నీ అంటే 4 ఒకటి, 5 ఒకటి, 6 ఒకటి, 8 ఒకటి, ఈ 4 కూడా ఒక పార్ట్. ఇవి లింగ్విస్టిక్స్, బట్ రిలేటివ్గా సమ్వాట్ ఈజీగా ఉంటాయి. లింగ్విస్టిక్స్ అయినా కూడా ఈజీగా మనం చదవగలిగే టాపిక్స్. తరువాత ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే 7th చాప్టర్. ఇది వ్యాఖ్యం చాప్టర్. దీంట్లో కనుక మీరు తీసుకుంటే ఇది కొద్దిగా
కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అవన్నీ వస్తున్నాయి. కొంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు దీంట్లో ఈ చాప్టర్ కోసం. మొదటి 3 చాప్టర్స్ కోసం కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, 7th చాప్టర్ కోసం కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో అందువల్ల మొదటి 3 చాప్టర్స్ అనేది ఒక సెక్షన్, 4, 5, 6, 8 అనేది ఒక సెక్షన్, 7th అనేది ఇంకొక సెక్షన్ కింద మనం డివైడ్ చేసాం. అదేవిధంగా పార్ట్ బిలో చూసుకుంటే ప్రాచీన సాహిత్యం అంతా కూడా ఒక పార్ట్ కింద డివైడ్ చేసాం, అంటే 1 to 9 చాప్టర్స్. తరువాత ఆధునిక సాహిత్యం అంటే 10 నుండి 12 వరకు, 10, 11, 12 ఈ 3 కూడా ఆధునిక సాహిత్యం కింద డివైడ్, ఇది ఒక పార్ట్ కింద డివైడ్ చేద్దాం. తరువాత జానపద సాహిత్యం, ఇది కూడా ఒక సపరేట్ పార్ట్ కింద డివైడ్ చేద్దాం. సో ఇది పేపర్ 1లో డివిజన్. పేపర్ 2లో డివిజన్ చూస్తే మనకి బ్రాడ్గా సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో ప్రాచీన సాహిత్యం ఉంటుంది, అంటే నన్నయ్య, తిక్కన అలాంటివన్నీ కూడా. సెక్షన్ బిలో ఆధునిక సాహిత్యం అనేది ఉంటుంది కదా. ఈ ఆధునికలో గురజాడ, శ్రీశ్రీ, శ్రీనారాయణ రెడ్డి, కృష్ణశాస్త్రి అవన్నీ కూడా అలాంటివి ఉంటుంటాయి. సో వీటిలో డివిజన్, ఫర్దర్ డివిజన్ ఎలా చేద్దాము అంటే హై ఈల్డింగ్ అని ఒకటి, అదర్స్ అని ఒకటి. హై ఈల్డింగ్ అంటే మీరు ప్రతి ఇయర్ తప్పకుండా ఒక 20 మార్క్స్ క్వశ్చన్ వస్తున్న చాప్టర్స్. ఇందులో కూడా అలానే హై ఈల్డింగ్, అదర్స్. సో హై ఈల్డింగ్కి మీరు కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్కువ చదవాల్సి ఉంటుంది. అదర్స్కి బేసిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివితే సరిపోతుంది. సో మీకు ఈ పార్ట్స్గా డివైడ్ చేయడం క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. పేపర్ 1 సెక్షన్ ఏ, ఫస్ట్ 3 చాప్టర్స్ వచ్చి ఒక సెక్షన్, ఒక పార్ట్. 4, 5, 6, 8 వచ్చి ఒక పార్ట్, 7th ఒకటి ఒక పార్ట్. తర్వాత సెక్షన్ బిలో 1 to 9 అనేది ప్రాచీన సాహిత్యం, మధ్యయుగ సాహిత్యాలు, ఈ రెండు కూడా ఒక పార్ట్. దాని తర్వాత 10 నుండి 12 వరకు, 10, 11, 12 అనేది ఒక పార్ట్. 13 ఫోక్ అంటే జానపద సాహిత్యము, ఇది ఒక పార్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. పేపర్ 2లో హై ఈల్డింగ్ అండ్ అదర్స్ అని 2 విధాలుగా మనం డివైడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్రతి సెక్షన్ డివిజన్ అనేది మనం చూసాం. తరువాత ఈ సెక్షన్స్కి మెయిన్గా ఎవరైతే ప్రసిద్ధ పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నది, ఎవరు ఏం చదువుతున్నారు అన్నది ఒకసారి చూద్దాం. సో సెక్షన్ పేపర్ 1లో సెక్షన్ ఏకి చాలామంది బద్రీరాజు చదువుతున్నారు, లేకపోతే వెలమల సింహన్న గారి భాషా చరిత్ర చదువుతున్నారు. తరువాత పేపర్ 1 సెక్షన్ బిలో వచ్చి చాలామంది జి నాగయ్య అనే పుస్తకం చదువుతున్నారు. ఇది కాని వాళ్ళు కొంతమంది వెలమల సింహన్న గారిదే ఆంధ్ర సాహిత్య చరిత్ర అనేది చదువుతున్నారు. ఈ పుస్తకాలన్నీ పక్కన స్లైడ్ షోలో మీకు కనబడుతున్నాయి కదా, చూడండి. సో వీటితో వచ్చిన సమస్య ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బద్రీరాజు గారి బుక్ తీసుకుందాం. బద్రీరాజు గారి తెలుగు భాషా చరిత్ర, ఇది ద మోస్ట్ స్టాండర్డ్ బుక్. ఎందుకంటే బద్రీరాజు గారు స్వయాన తెలుగు భాష మీద రీసెర్చ్ చేసి ఆధ్వర్యంలో కంపైల్ అయ్యింది. అదీ కాక ఫస్ట్ 3 చాప్టర్స్ కవర్ అయ్యే సిలబస్ని అతనే ఓన్గా రాశాడు. అందువల్ల ఇది ద స్టాండర్డ్, మోస్ట్ స్టాండర్డ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇది సంక్లిష్టంగా ఉంటుంది, కొద్దిగా కాంప్లెక్స్ లాంగ్వేజ్ వాడతారు. ఏది మొదటి 3 చాప్టర్స్కే. తర్వాత చాప్టర్స్ వేరే ఆచార్యులు రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6, 7, 8 ఈ చాప్టర్స్ వేరే అధ్యాపకులు రాయడం వల్ల అవి బాగానే ఉంటాయి, సులువుగానే ఉంటుంది. సో బద్రీరాజు గారిది స్టాండర్డ్ అయినా కొద్దిగా సింపుల్ కాకపోవడం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే కాక సింహన్న గారిది అంత స్టాండర్డ్ అని చెప్పలేము, ఎందుకంటే అతనిది ఆచార్యులైనా కూడా ఒక పర్టిక్యులర్ శాస్త్రం మీద కాకుండా భాష మీద రాశారు బుక్స్ అతను. తర్వాత సాహిత్య చరిత్ర మీద రాశారు. అన్నిటి మీద బుక్స్ రాయడం వల్ల అది స్టాండర్డ్గా కాకుండా కొద్దిగా జనరలైజ్డ్గా ఉంటుంది. అందువల్ల ఇది కూడా నేను సజెస్ట్ చేయను. సో ఎవరైతే ప్రాచుర్యంగా ప్రస్తుతం చదువుతూ ఉన్నారో ఆ 2 బుక్స్ని పక్కన పెట్టి తర్వాత సెక్షన్ బిలోకి వద్దాం.
సెక్షన్ బిలోకి వస్తే జి నాగయ్య గారిది కూడా అత్యంత స్టాండర్డ్ బుక్ అనే నేను చెప్తాను. కాకపోతే ఇది లాంగ్వేజ్ అనేది గ్రాంధికం ఉంటుంది. గ్రాంధికం ఉండడం వల్ల కాంప్లెక్స్గా ఉంటుంది. అందువల్ల దీనిని నేను సజెస్ట్ చేయను ప్రైమరీ సోర్స్గా. అదేవిధంగా సిమ్మన్న గారిది కూడా ఇదివరకు చెప్పినట్టే జనరలైజ్డ్ ఉంటుంది. అతను భాషా చరిత్ర, సాహిత్య చరిత్ర అన్ని అంశాలు మీద కూడా పుస్తకాలు రాయడం వల్ల దాన్ని కూడా నేను ఒక ప్రైమరీ సోర్స్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదనే చెప్తాను. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు. ఎవరైనా మీకు సజెస్ట్ చేయండి అన్నప్పుడు ప్రస్తుతం వాళ్ళు చదువుతూ ఉన్న బుక్స్ ఏంటి, ఆ బుక్స్లో ఉన్న లోటుపాట్లు మనం చూసుకున్నాం. సో ఇప్పుడు నేను సజెస్ట్ చేయడానికి మీకు ఇదివరకే చెప్పినట్టు ద బెస్ట్ స్టాండర్డ్స్లో ఉండాలి బుక్. నెక్స్ట్ సింపుల్గా ఉండాలి, యూపీఎస్సికి రిలవెంట్గా ఉండాలి. అన్నీ కూడా క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయిపోవాలి యూపీఎస్సి రిలవెంట్ అంటే. సో ఆ విధంగా నేను ఫ్రేమ్ చేసి ఈ బుక్స్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. సో మనం డివైడ్ చేసుకున్నాం కదా, సెక్షన్ ఏలో ఫస్ట్ 3 చాప్టర్స్ అంటే లాంగ్వేజ్ ఎవల్యూషన్ అవన్నీ కూడా ఉంటుంది. సో దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ 2 ప్రధాన ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఇది జీవి సుబ్రహ్మణ్యం గారు, విశ్రాంత కీర్తిశేషులు, విశ్రాంత తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. సో ఆయన యూపీఎస్సి పేపర్స్కి, తెలుగు లిటరేచర్ పేపర్స్ కరెక్షన్కి కూడా వెళ్ళడం జరిగింది. సో అతను వెళ్ళి వచ్చాక తెలుగు భాష, తెలుగు సాహిత్యంలో విద్యార్థులు చేస్తూ ఉన్న కొన్ని పొరపాట్లను గమనించి అవి తీర్చాలి అని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో హైదరాబాద్ స్టడీ సర్కిల్ వారితో అసోసియేట్ అయ్యి ఆ పుస్తకాన్ని రచించడం జరిగింది. సో యూపీఎస్సి రిలవెంట్లో అది ద బెస్ట్ బుక్. అది మీరు అన్ని చాప్టర్స్కి వాడవాలి. అంటే పేపర్ 1 పార్ట్ ఏ, పేపర్ 1 పార్ట్ బి, పేపర్ 2లో పార్ట్ ఏ, పేపర్ 2లో పార్ట్ బి, అన్నిటికీ కూడా హైదరాబాద్ స్టడీ సర్కిల్ మెటీరియల్ మీకు ప్రైమరీగా ఉంటుంది. అందులోనూ జీవీఎస్ గారు రాసిన చాప్టర్స్ అయితే ఇంకా అత్యధిక ప్రామాణికంగా ఉంటుంది. మీరు ఆ ప్రతి పేజీలో కింద చూడవచ్చు రైటర్ నేమ్, జీవి సుబ్రహ్మణ్యం గారు, మృణాలిని గారు, రమేష్ గారు అని రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీరు హెచ్ఎస్సి బుక్ని ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, చూడండి బుక్స్ నేమ్ ఎలా ఉందో. సో ఆ బుక్ కవర్ అనేది పేజ్ కవర్ మారుతూ ఉన్నంత మాత్రాన మీరు వరి అయిపోకండి, ఏదైతే ఉందో అది తీసుకోండి, ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్ అలాంటి అప్డేట్స్ ఉండవు. సో ఆ విధంగా హెచ్ఎస్సి మీరు అన్ని సెక్షన్స్కి వాడాలి. దాని తర్వాత అంతటి ప్రతిష్ట కలిగిన పుస్తకాలు నాగరాజు గారి స్పైరల్ బైండింగ్స్. స్పైరల్ బైండింగ్ ఆయన 2020 సంవత్సరంలో డిక్టేట్ చేశారు, కానీ ఇప్పటికి కూడా అవి బాగా స్టాండర్డ్గానే ఉన్నాయి. సో అవి కూడా మీరు అక్రాస్ ఆల్ పేపర్స్, 2 పేపర్స్ ఆల్ సెక్షన్స్ మీరు ఈ 2 పుస్తకాలు అయితే గ్యారంటీగా చదవాల్సి ఉంటుంది. వీటితో పాటు నేను ఇప్పుడు కొన్ని ప్రైమరీ సోర్సెస్ అనేది మీకు సజెస్ట్ చేస్తాను. ప్రైమరీ సోర్సెస్ సో అంటే ఇవి గ్యారంటీగా మీరు ఫస్ట్ చదవాలి. అంటే హైదరాబాద్ స్టడీ సర్కిల్ ప్లస్ నాగరాజు గారివి అన్ని ఏరియాస్కి కవర్ అవుతున్నాయి. నేను ఇప్పుడు ప్రైమరీ సోర్సెస్ అని చెప్తున్నవి ఆ పర్టికులర్ చాప్టర్స్కి చదవాల్సి ఉంటుంది. సో మీరు ఈ హైదరాబాద్ స్టడీ సర్కిల్, నాగరాజు, ఈ ప్రైమరీ సోర్స్ ఇవన్నీ కూడా మీరు చదవవలసి ఉంటుంది. సో 1 to 3 చాప్టర్స్కి ప్రైమరీ సోర్స్ వచ్చి ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను చూడండి. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు లాంచ్ చేసిన ఎంఏ తెలుగు భాషా వికాసం ఈ పుస్తకం ఫస్ట్ 3 చాప్టర్స్ ద బెస్ట్గా చేస్తుంది. దీనికోసం ఒక సపరేట్ వీడియోనే చేశాను, కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. సో ఆ బుక్ యొక్క ఇంపార్టెన్స్ కోసం ఓపెన్ యూనివర్సిటీ కోసం చేశారు కాబట్టి సులువుగా ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెసర్స్ చేశారు కాబట్టి స్టాండర్డ్గా కూడా ఉంటుంది. అందువల్ల ఫస్ట్ 3 చాప్టర్స్కి అయితే అది నేను చెప్పడం జరుగుతుంది. 7th చాప్టర్ ఇది సెంటెన్స్ అంటే వాక్యం కోసం. సో దీంట్లో మీకు వచ్చి హైదరాబాద్ స్టడీ సర్కిల్లో చాలా వరకు కవర్ అవుతుంది. దాంతోపాటు మీరు చేకూరి రామారావు గారని ఒక ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త తెలుగు వాక్యం
అనే ఒక పుస్తకాన్ని రాశారు. అది మీరు చదవాల్సి ఉంటుంది. తెలుగులో సెంటెన్స్ వాక్యం అన్న వెంటనే గుర్తొచ్చే శాస్త్రవేత్త చేకూరి రామారావు గారు. అందువల్ల ఇది అత్యంత స్టాండర్డ్ బుక్, సులువుగా కూడా ఉంటుంది. హైదరాబాద్ స్టడీ సర్కిల్తో పాటు అది మీరు చదవాల్సి ఉంటుంది. తరువాత 4, 5, 6, 7, 8 చాప్టర్స్. ఈ చాప్టర్స్ కోసం ఇందాక చెప్పాను కదా, బద్రిరాజు కృష్ణమూర్తి గారిలో పుస్తకంలో తెలుగు భాష చరిత్రలో అదర్ చాప్టర్స్ ఉన్నాయి, ఫస్ట్ 3 చాప్టర్స్ కాకుండా అని. అవన్నిటికి కూడా మీరు ఈ పుస్తకం రిఫర్ చేస్తూ ఉంటే సరిపోతుంది. బద్రిరాజు గారిది భాషా చరిత్ర, హైదరాబాద్ స్టడీ సర్కిల్ ప్లస్ నాగరాజు గారి నోట్స్, ఇవన్నీ కూడా మీరు చదవవలసి ఉంటుంది. దీంతో ఫస్ట్ పేపర్ అయిపోయింది. ఫస్ట్ పేపర్లో మెయిన్గా మనం చూసుకుంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం, చేకూరి రామారావు గారిది, బద్రిరాజు గారిది, ఈ 3 ప్లస్ హెచ్ఎస్సి ప్లస్ నాగరాజు గారిది, ఇవి అయిపోయాయి పేపర్ 1 సెక్షన్ ఏలో. సెక్షన్ బికి వస్తే 1 to 9 ప్రాచీన సాహిత్యం. ప్రాచీన సాహిత్యంలో చాలామంది నాగయ్య గారిది లేకపోతే వెలమల సింహన గారిది చదువుతున్నారని చెప్పాను కదా, వాటన్నిటికన్నా చాలా సులువుగా చాలా స్టాండర్డ్గా ఉన్నది ద్వానా శాస్త్రి గారిది మార్కెట్లో ఉంది. ద్వానా శాస్త్రి గారు కూడా జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారి శిష్యుడు, నాగరాజు సారు, ద్వానా శాస్త్రి వీళ్ళందరూ కూడా. అందువల్ల వాళ్ళు ఒక స్టాండర్డ్గా మంచి పుస్తకం రాయడం జరిగింది. ఇది యూపీఎస్సీ ఓరియంటేషన్స్తో ఎక్కువగా ఉంటుంది, మీకు సులువుగా ఉంటుంది, వాడుక భాషలో రాశారు. అందువల్ల జి నాగయ్య గారిది అంత కాంప్లెక్స్ చదవలేము కాబట్టి ద్వానా శాస్త్రి గారిది డైరెక్ట్గా మీరు చదివేవచ్చు. 1 to 9 చాప్టర్స్ అనేవి ఇందులో కవర్ చేయొచ్చు. దాని తర్వాత మీరు 10 to 12 చాప్టర్స్ విషయానికి వస్తే 10 to 12 చాప్టర్స్ అనేది ఆధునిక సాహిత్యం. ఆధునిక సాహిత్యంలో మీకు ఇక్కడ కథ, నవల అటువంటి రూపాలన్నీ కూడా వస్తాయి, కథానిక అలాంటివన్నీ కూడా వస్తుంటాయి. సో వీటిలో మీరు హెచ్ఎస్సి మెటీరియల్లో మేజర్ పోర్షన్ కవర్ అయిపోతుంది, నాగరాజ్ సార్ నోట్స్లో మిగిలిన మేజర్ పోర్షన్ కవర్ అయిపోతుంది. ఈ 2 ఎలాగ స్టాండర్డ్ అని చెప్పాను కదా. వీటితో పాటు ముఖ్యమైన పుస్తకం ఏంటంటే తెలుగులో కవితోద్యమాలు. సో మీరు చూసుకుంటే తెలుగులో కవితోద్యమాలు తెలుగు అకాడమీ వారిది లాంచ్ చేశారు. మీకు స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేస్తాను, చూడండి. సో ఈ పుస్తకం ది బెస్ట్ బుక్ ఫర్ ఉద్యమాలు, దైవాదం, దిగంబరవాదం, స్త్రీవాదం అవన్నీ ఉన్నాయి కదా, అటువంటి ఉద్యమాలన్నిటికీ కవర్ చేసే ద బెస్ట్ బుక్ అని చెప్పవచ్చు ఇది. సో తెలుగులో కవితోద్యమాలు అనే పుస్తకాన్ని మీరు గ్యారంటీగా తీసుకోండి. సో దీంతో మనకి 12 చాప్టర్స్ అయిపోయాయి, 13 చాప్టర్ మిగిలింది. 13 చాప్టర్కి హైదరాబాద్ స్టడీ సర్కిల్ నోట్స్ సరిపోతుంది. దీన్ని మీరు ఒకసారి మొత్తం చదివితే మీకే అర్థమైపోతుంది, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ అవుతూ ఉంటాయి. సో దీంతో పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది. పేపర్ 1 సెక్షన్ బిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి, ద్వానా శాస్త్రి గారిది ఒక పుస్తకం, తర్వాత తెలుగులో కవితోద్యమాలు, హైదరాబాద్ స్టడీ సర్కిల్, నాగరాజ్ సార్ నోట్స్, ఇవి సరిపోతాయి అన్నమాట మనకి. తర్వాత మనం పేపర్ 2కి వెళ్దాం. పేపర్ 2లో మీరు చూస్తే హై ఈల్డింగ్ ఏరియాస్ అండ్ అదర్స్ అని చెప్పాను కదా. పేపర్ 2లో మీరు ప్రైమరీగా రిలై అవ్వాల్సింది హైదరాబాద్ స్టడీ సర్కిల్ ప్లస్ నాగరాజ్ సార్ నోట్స్. ఈ 2 కూడా మీరు ప్రైమరీగా పెట్టుకొని రిఫర్ చేయవలసి ఉంటుంది. సో ఎందుకు నేను ఇవి చెప్తున్నానంటే హైదరాబాద్ స్టడీ సర్కిల్ నోట్స్ ది బెస్ట్, నాగరాజ్ సార్ నోట్స్లో అనాలిసిస్ బాగుంటుంది. ఈ 2 మించి పీవైక్యూ బయటికి వెళ్ళడం లేదు. సో మీరు పుస్తకాలు వెనక పరిగెట్టకుండా ఒక పుస్తకానికి స్టిక్ అయ్యి మీలో ఉన్న క్రియేటివిటీ ఆన్సర్లో పెట్టండి. అప్పుడు మీ ఓన్గా ఒక కవితాత్మకంగా లేకపోతే ఒక సుందరంగా తెలుగు లిటరేచర్ స్టైల్లో మీరు ఆన్సర్స్ రాస్తే పేపర్ 2 చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. మీరు ఓన్గా రాయడం వల్ల నెక్స్ట్ అంటే మీ ఓన్ కవిత్వం వస్తుంది, దాని తర్వాత మంచి మార్క్స్ కూడా వస్తాయి అలా రాయడం వల్ల. దీంట్లో కూడా మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది సెక్షన్ ఏ, అంటే ప్రాచీన సాహిత్యానికి మీరు మంచి ఇంపార్టెన్స్ ఇస్తే మంచి స్కోరింగ్ ఉంటుంది. సో వీటిలో హై ఈల్డింగ్ ఏదైతే అన్నానో హై ఈల్డింగ్ అన్నవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇది సిలబస్ కాపీ పేపర్ 2. పేపర్ 2లో సెక్షన్ ఏ, దీనికి అంటే మీరు ఒక దాని నుండి 2 ఇంకొక దాని నుండి 1 రాయాలి కదా ఆప్షన్స్లో. సో సెక్షన్ ఏ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రాసేటట్టు ట్రై చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అందువల్ల ప్రాచీన సాహిత్యానికి అత్యధిక ఇంపార్టెంట్ ఇవ్వండి.
ఆధునిక సాహిత్యానికి ఎందుకు ఆప్షన్లో వద్దంటున్నాను, ఓన్లీ కంపల్సరీదే రాయమంటున్నాను అంటే వివిధ విమర్శలు ఉంటాయి. ప్రతిదానికి కూడా చాలా ఎక్కువ విమర్శలు ఉంటాయి. అందువల్ల మీరు అన్నీ కవర్ చేసి రాయలేరు. అందువల్ల నేను ప్రాచీన సాహిత్యం అయితే ఏదైతే ఎస్టాబ్లిష్డ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయో అవి మీరు రాయగలిగితే మీకు మార్క్స్ పడిపోతాయి. సో అందువల్ల సెక్షన్ ఏలో ది మోస్ట్ హై ఈల్డింగ్ ఏరియాస్ అంటే శకుంతలోపాఖ్యానం, శ్రీకృష్ణ రాయబాణం, గుణనిధి కథ. ఈ మూడు కూడా వెరీ హై ఈల్డింగ్. 4, 5, 6 అనేది అదర్స్ కింద పెడతాం. సెక్షన్ బిలో మీరు చూసుకుంటే ఇందులో హై ఈల్డింగ్ ఏంటంటే శ్రీశ్రీ మహాప్రస్థానం, జాషువా గబ్బిలం, గురజాడవారి ఆణిముత్యాలు, తరువాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం. ఈ 4 కూడా హై ఈల్డింగ్, రిమైనింగ్ అన్ని అదర్స్ కింద వెళ్తుంది. సో హై ఈల్డింగ్స్కి మీరు హైదరాబాద్ స్టడీ సర్కిల్ ప్లస్ నాగరాజ్ సార్ నోట్స్ చదవండి, సరిపోతుంది. రిమైనింగ్ వాటికి కూడా అదే చదవండి. కాకపోతే హై ఈల్డింగ్లో మీ ఓన్గా క్రియేటివ్గా ఎక్కువ పాయింట్స్ రాయవలసి ఉంటుంది. క్రియేటివ్గా సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది రాయవలసి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్కి తీసుకొని మీరు క్రియేటివ్గా ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బిలానికి తీసుకుంటే గబ్బిలంలో నేను ఎప్పుడు వ్యాఖ్యానం వస్తే ఏం రాసేవాడిని, గబ్బిలం అనే కావ్యం దళిత వేదనను ఆత్మగాను, దేశారాధనను శరీరంగాను కల విశిష్ట రచన అన్నట్టు రాసేవాడిని. సో మీరు కంపారిజన్ దళిత వేదన, దేశారాధన ఇలాంటివి రాయడం వల్ల మీ యూనిక్నెస్ తెలుస్తుంది. ఆ యూనిక్నెస్ వల్లే ఎక్కువ మార్కులు వస్తాయి. సో దీనికి ప్రైమరీగా బుక్స్ ఏంటి అంటే హైదరాబాద్ స్టడీ సర్కిల్ ప్లస్ నాగరాజ్ సార్ నోట్స్, ఈ రెండే సరిపోతాయండి. మీరు వేరే బుక్స్ వెనక పరిగెడితే మీకు టైం వేస్ట్ తప్ప ఇంకా వేరే అవ్వదు, ఇంకా ఏది అవ్వదు. సో తప్పకుండా ఈ 2 బుక్స్కే కన్ఫైన్ అవ్వండి. మీ ఓన్ క్రియేటివ్తో అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. ఈ పుస్తకాల యొక్క ఈ ప్రైమరీ సెకండరీ సోర్సెస్కి లింక్స్ కాదు, ఆ లిస్ట్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, తప్పకుండా మీరు తీసుకోండి. సో వీటితో పాటు కొంతమంది ఇంకా చదవాలి అనుకుంటారు, వాళ్ళకి సెకండరీ సోర్సెస్ చెప్తాను. బట్ అది మీరు అంత ఇంపార్టెంట్ అయితే చదవాల్సిన అవసరం అయితే లేదు. మీకు టైం ఉంది, చదవాలని కుతూహలత ఉంది అంటే చదవచ్చు. కొద్దిగా కాంప్లెక్స్గా ఉన్నా చదువుతాను అనుకుంటే ఈ బద్రిరాజు పుస్తకంలో 1 to 3 చాప్టర్స్ కూడా చదవండి. రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి, కాంప్లెక్స్గా ఉంటుంది, బట్ స్టాండర్డ్గా ఉంటుంది. ఇది ఎప్పుడు నేను చదవమంటున్నాను, మొత్తం మీరు ప్రైమరీ సోర్సెస్ అన్నీ కంప్లీట్ అయినాకే. సో పేపర్ 1 సెక్షన్ బికి జీ నాగయ్య పుస్తకం కూడా చదవండి, టైం ఉంటే. చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్, గ్రాంధికంలో ఉంటుంది, బట్ చదవగలిగిన వారు చదవండి. సో ఈ 2 తప్ప మిగిలినవి ఇంకా ఎటువంటి జోలికి కూడా వెళ్ళకండి. సో మీరు వీటితో పాటు ఒక పుస్తకం మీకు పేపర్ 2 కోసం సజెస్ట్ చేస్తా. సంస్కృత సూక్తులు ఉండే పుస్తకం ఏదైనా ఒకటి మన తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినవి ఉంటాయి, అది ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి, సరిపోతుంది. మీకు శాంపుల్ కోసం ఇక్కడ స్క్రీన్ షాట్లో పెట్టడానికి ట్రై చేస్తా ఒక పుస్తకం. సో ఈ పుస్తకాలన్నీ కూడా మనకి వికాస్ బుక్ షాప్లో ఉన్నాయి. వికాస్ బుక్ షాప్ ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ లింక్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా మన కామెంట్ సెక్షన్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది, చూడండి ఒకసారి. సో ఇవి ప్రైమరీ సోర్సెస్. ఇవి ఎలా చదవాలి అన్నది నేను ఒక సింపుల్గా ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఏదైతే ప్రైమరీ సోర్సెస్ ఉన్నాయో అవన్నీ ప్రతి చాప్టర్ ఫస్ట్ 1 to 3 చాప్టర్స్ వీటికి ప్రైమరీ సోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి. తర్వాత సెకండరీ సోర్సెస్కి వెళ్ళకండి. తర్వాత 4 నుండి 8 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఇందులో 7కి ఒకటి సపరేట్గా. సో ఇందులోకి వెళ్ళండి, ఇందులో ప్రైమరీ సోర్సెస్ అన్నీ చదవండి, ఇందులో ప్రైమరీ సోర్సెస్ అన్నీ చదవండి. తర్వాత 1Bకి వెళ్ళి అలా కంప్లీట్ చేయండి ప్రైమరీ సోర్సెస్ అన్నీ. 2Aకి వెళ్ళి ప్రైమరీ సోర్సెస్ అన్నీ కంప్లీట్ చేయండి. 2Bకి వెళ్ళి ప్రైమరీ సోర్సెస్ అన్నీ కంప్లీట్ చేయండి. సో ఇలా ప్రతి సెక్షన్లో ఆ ప్రైమరీ సోర్సెస్ అన్నీ కంప్లీట్ చేశాక మీ ఓన్ నోట్స్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఆ ఓన్ నోట్స్ రాసుకున్నాక ఇంకా టైం ఉంటేనే సెకండరీ సోర్సెస్కి అనేది వెళ్ళవలసి ఉంటుంది అని. సో వీటన్నిటితో పాటు ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కోచింగ్ మెటీరియల్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లోకి ఎక్కువ తండోపతండాలుగా వస్తున్నాయి, కోచింగ్ మెటీరియల్స్. సో అది ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పండి. ఎందుకంటే మీరు చదువుతుంది ఐఏఎస్ స్థాయి పరీక్ష. దీనికి ఏదో ఒకరు తయారు చేసిన మెటీరియల్ని మీరు చదివేసి అదే అక్కడ వాంప్ చేసేస్తానంటే మార్కులు రావు. ఎందుకు తెలుగు లిటరేచర్లో స్కోరింగ్ తగ్గుతుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్
చూసుకోండి, తెలుగు లిటరేచర్ మహా రాస్తే ఒక 15 to 40 మెంబర్స్ ఈ రేంజ్లోనే ప్రతి సంవత్సరం ఉంటారు. ఇందులో అందరూ అదే కోచింగ్ మెటీరియల్ నోట్స్ చదివారు. సో అందరూ కూడా అదే ఎగ్జాంపుల్స్, అదే ఇంట్రో అన్నీ కూడా అవే రాస్తారు. అది ఇంకా ఎటువంటి క్రియేటివిటీ ఉండదు, కిల్ చేస్తుంది క్రియేటివిటీని. అందువల్ల కోచింగ్ మెటీరియల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలే అవ్వకండి. సో నేను చెప్పాల్సిందంతా కూడా అయిపోయింది. హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. ఒక్కసారి ఫైనల్గా మీకు రివిజన్ కోసం చెప్పేస్తున్నా. పేపర్ 1 సెక్షన్ ఏ, ఇందులో ఇంపార్టెంట్ బుక్స్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్లస్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ నోట్స్ ప్లస్ నాగరాజ్ సార్ గారి నోట్స్ ప్లస్ చేకూరి రామారావు గారి వాక్యం అనే పుస్తకం. తర్వాత 1బిలోకి వచ్చాక ద్వానా శాస్త్రి గారిది, తరువాత తెలుగులో కవితోద్యమాలు, దీని తర్వాత హెచ్ఎస్సి నోట్స్ ప్లస్ నాగరాజ్ సార్ గారి నోట్స్. ఇది సరిపోతుంది. పేపర్ 2 సెక్షన్ ఏలో నాగరాజ్ సార్ గారి నోట్స్ ప్లస్ హైదరాబాద్ స్టడీ సర్కిల్. 2బిలో నాగరాజ్ సార్ గారి నోట్స్ ప్లస్ హైదరాబాద్ స్టడీ సర్కిల్. ప్రతి దగ్గర ఇది చెప్తున్నాను కదా అని చెప్పి మీరు పేపర్ 2లో ఇవే అనుకోకండి. పేపర్ 2లో మీరు వీటితో పాటు తప్పకుండా ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ అంటే నేనేమన్నాను, ఇది గ్యారంటీగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, 10 సార్లు, 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి? మహాప్రస్థానం కోర్ బుక్ తీసుకుని చదవడం అనమాట. అలా మహాప్రస్థానం, లేకపోతే కృష్ణపక్షం, లేకపోతే శ్రీకృష్ణ రాయబారం, అలాంటివన్నీ కూడా మీరు ఒరిజినల్గా మీరు టెక్స్ట్ బుక్స్ వికాస్లోనే ఉంటాయి. కొనుక్కొని మీరు ఎక్కువ సార్లు, ఎన్నిసార్లు పాసిబుల్ అయితే అన్నిసార్లు చదవాల్సి ఉంటుంది. వాటితో పాటు మీకు అవి అనాలిసిస్ ఎలా చేయాలి, వాటిలో ఉన్న విమర్శనలు ఏంటి అన్నది ఈ 2 కవర్ చేస్తాయి అన్నమాట మీకు. సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. మన టెలిగ్రామ్ ఛానల్ స్కాన్ చేసుకోండి, ఇదే మన టెలిగ్రామ్ ఛానల్. కామెంట్ సెక్షన్లో కూడా పెడుతున్నా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఇది 9664949441 కాల్ చేయండి. కామెంట్ సెక్షన్లో నేను లింక్ పెడతాను మన టెలిగ్రామ్ ఛానల్ది. మనకి అందులో ఒకటి ఈ బుక్ లిస్ట్ అంతా కూడా కంపైల్ చేసి రాసి పెట్టాను. తర్వాత మీకు వికాస్ బుక్ షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ URL అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఉంటానిక. గుడ్ బై, జై హింద్.